హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ ఎవ్రీన్ ఇస్ డూయింగ్ గుడ్. సో ఈరోజు ఏంటంటే నా బండి సర్వీస్కి వచ్చింది. ఏమైందంటే బండి మొత్తం ఆగిపోతుంది. బ్యాటరీ పోయిందో, కాయిల్ పోయిందో ఏం అర్థం అవ్వట్లేదు. సో అంతే మన రాజు నా బండి తీసుకున్నాడు, రాజు దాన్ని తీసుకున్నాను. ఇలా రన్నింగ్లోనే ఆగిపోతుంది బండి. అసలు ఏమైందో కూడా తెలియట్లేదు. అందుకే ఇలా చేంజ్ అయ్యాం. ఒకడేమో బ్యాటరీ పోయింది అంటున్నారు, ఒకడేమో కాయిల్ పోయింది అంటున్నారు. సో ఇంకెందుకులే అటు ఇటు కాకుండా షోరూమ్ చేత గొడవ ఉండదని. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. తెలిసి తీరా. సో గైస్, ఎక్కడి నుంచి అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అప్ టు యలంక గ్యాలరీ మాల్. ఆగిపోయిందా? బండి అయితే ఆగిపోయిందండి. మళ్ళీ రన్నింగ్లోనే ఆగిపోతుంది. అది ఏమైందో మరి. చూడండి, పుష్ చేస్తున్నారు. అక్కడ వద్దు. చూడండి కాసి ఎలాగవుతుంది బండి. ఇంట్రా అవి ఇంకొంచెం వెళ్ళు, ముందరకి కొంచెం మంది వెళ్ళు. ఆనవట్లు కదా. సో బండి అయితే రేపు ఇస్తారంట. నేను రాజమండ్రి హత్ర ಎಕ್ಸ್ ಸೈಡು ಶೋರೂಮ್ ಡೀಲರು. ಏನು ಬ್ರೋ, ಒಂದು 3 years ಆಗುತ್ತೆ. ರಿಟರ್ನ್ ಚಾರ್ಜ್ ಚೆಕ್ ಮಾಡಿದ್ರ? ಬ್ಯಾಟ್ರಿ ರಿಟರ್ನ್ ಚಾರ್ಜ್ ಚೆಕ್ ಮಾಡಿದ್ರ? ಅದನ್ನು ರಿಟರ್ನ್ ಆಗ್ತಿಲ್ಲ ಅಂದಿದ್ರು. ಮ್ಯಾಗ್ನೆಟ್ ಕಾಯಿಲ್ ಒಂದ್ಸತಿ ಚೆಕ್ ಮಾಡಿದೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಇಲ್ಲ ನಂದಲ್ಲ. ಅಂದಾಜು ಎಸ್ಟಿಮೇಷನ್ ಸುಮ್ಮನೆ ಹಾಕಿರ್ತೀನಿ. ಏನಾದರೂ ಇದ್ದರೆ ಚೆಕ್ ಮಾಡ್ಬಿಟ್ಟು ಅನ್ಫಾರ್ಮ್ ಮಾಡ್ತೀನಿ. ನಂಬರ್ ಚೇಂಜ್ ಮಾಡಿಲ್ಲ, ಮಾಡ್ತೀನಿ. ಸೆಂಡ್ ಮಾಡಿ.
ಸ್ಲೈಡ್ ಮಾಡಿ ಸ್ಲಿಪ್. ಹಾಂ Several days later. వెళ్ళిపోదామా? నాది ఎలా స్టిక్కర్ పోయింది వెనకాల. అటు ఇలా వస్తారా? అతను వెళ్ళిపోయింది. నా నెక్స్ట్ సర్వీస్ మార్పించేస్తాను. సిగ్నల్ జామ్. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు. సిగ్నల్ జంప్ చేస్తాను అయితే. సో గైస్ బైక్ అయితే వచ్చేసింది ఆఫ్టర్ 3 days. 5000 అయింది సర్వీసు. ఇగ్నిషన్ కాయిల్, మ్యాగ్నెటిక్ కాయిల్ పోయింది. సైడ్ ఇసుకోమచ్చా? ఎందుకు? ఎక్కడికి వెళ్తాడా? అబ్బా అలాగెంతూ ఎగిరిచ్చే ఇలాగా గొడవ. బండి నడిపే ఇంజిన్లో ఉండదు మిత్రమా, నడిపేవాడి చేతులు. ట్రాఫిక్ అంటే నాదే అండి. రేటర్ తెగ తిరిగేస్తుంది అది. వెళ్ళిపోండి నేను వెళ్ళిపోండి. బాబా హెవీ ట్రాఫిక్ ఉంది రే. బండి అయితే ఎగురుతుంది, మామూలుగా ఎగరట్లేదు. క్లచ్ ఒకటి అడ్జస్ట్మెంట్ చేశాడు, ఫుల్ ఎగురుతుంది బండి. వీడియోలో వస్తుంది తెలీదు, సో ఏమైనా తప్పు ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్ కల్లా సరి చేస్తాను. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది మనకి ట్రాఫిక్లో. ఏం టచ్ అవుతే మళ్ళీ బండి పెట్టాలాడా? మోయిట్ బా బండి తోలి 4 days అవుతుంది. లాంగ్ టైం నో సీ. కొట్టు. ఇక్కడ కూడా జామ్ అవుతుంది పక్క. నేను చెప్పలే. సూపర్ బైక్. గాడు
ఇంతవరకు మిమ్మల్ని కాంటాక్ట్ చేయనే లేదు, ఇదే ఫస్ట్ టైం, చూసుకోండి. ఏం మామూలుగా ఉండదు, ఇప్పుడు బండి దొరికింది తిప్పుడే. ఏం చెప్పావురా? ఎవరికి చెప్తున్నావు? కదా ఎవరికి చెప్తున్నావు? ఎవరికి బాగా చెప్తున్నావు? బస్సు వాడు అనుకున్నాను నేను, బస్సు వాడు అనుకున్నాను. ఏంటి ఇక్కడ ఎంత జామ్ అయిపోయింది? హెవీ జామ్ ఇక్కడ. కాదు, సంవత్సరం అలాగేం తెలుసు అలా, సంవత్సరం ఇలా అయిపోయింది అలా వచ్చి. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బా ఇదొక్క క్రాస్ దాటితే ఇంక ఫ్రీ అయిపోతాం బండి. అరే ఎందుకు కారణం కొడతారు? అరే అరే ఇరుక్కుపోయాం. వస్తున్నా. సో గైస్ ఈరోజు కూడా బండి ఇవ్వపోదుడు, అక్కడ కూర్చోబెట్టి అండ్ సవదబ్బేసం ఇవన్నీ, లేకపోతే ఇవాళ కూడా ఇవ్వపోదుడు. యాక్చువల్లీ స్పేర్ పార్ట్ వచ్చినాయి, బట్ ఆడ యాత్రకు బద్దకం వచ్చి వేయలేక అక్కడే పెట్టి కూర్చున్నాడు. సో గాయస్ ఇదే అనమాట వ్లాగు. ఐ హోప్ ఎవరిబడి లైక్స్, షేర్స్ అండ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. కామెంట్స్ చేయండి వీడియో ఎలా ఉందనేది. సో గైస్, సీ యూ అగైన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.